నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు అంటే నిన్నటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ రోజుకు సంబంధించి అసెంబ్లీ సమావేశంలో కాలుష్య నియంత్రణకు, ప్లాస్టిక్ నివారణకు సంబంధించిన చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్తే అసలు అక్కడ ఏం జరిగిందనే విషయాల గురించి రోజు మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఒకసారి ఈ వీడియోని అయితే చూడండి. నమస్కారం అధ్యక్ష. గౌరవ సభ్యులు శ్రీ తెల్లమాధవ్ గారు అడిగిన దానికి మొదటి ప్రశ్నకి ప్లాస్టిక్ జీవరాశుల ప్లాస్టిక్ కాలుష్యం యొక్క దుష్ప్రభావాలను అనుభవిస్తున్నాం. ఇది ప్రధాన ప్రజా ఆరోగ్య సమస్యగా మారింది. ప్లాస్టిక్ కాలుష్యం తగ్గించడానికి కానీ దాని సమస్య వివరాలు ఏమిటని చెప్పడానికి బిఎన్సికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ రాష్ట్రం మొత్తం మీద ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిన సూచనలు అమలు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ వంటి అన్ని శాఖలను, ఇతర శాఖాధిపతులను కూడా జిల్లా కలెక్టర్లను ఆదేశించడం అయింది. ఒక్కసారి మాత్రం వినియోగించే ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు నిర్వహించడానికి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్స్కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ నిబద్ధతను ప్రదర్శించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం మొత్తం ప్లాస్టిక్ రహిత జోన్గా ప్రకటించింది. ఈ ప్లాస్టిక్ సీసాలకు బదులుగా గాజు సీసాల్లో తాగునీటిని సరఫరా చేయడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం. అలాగే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వేరు చేయబడిన ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా, ఆల్టర్నేటివ్ ఫ్యూల్ రిసోర్స్గా ఉపయోగించేందుకు 8 సిమెంట్ కోక్ ప్రాసెసింగ్ ప్లాంట్లకు 46 ప్లాస్టిక్ వ్యర్థ రీసైక్లర్స్కు అనుమతించింది. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకేసారి మాత్రం వినియోగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్లు బదులుగా పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాల వినియోగాన్ని ప్రోత్సహించాలని భాగస్వామ్య శాఖలన్నింటినీ ఆదేశించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ ఎకానమీ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలో ప్రాంతాల వారీగా సర్క్యులర్ ఎకానమీ పార్క్స్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అందులో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లు కూడా ప్రోత్సహించడం అయింది. అలాగే ఫిక్స్డ్ క్యాపిటల్పై 75% వరకు ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ అదనపు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ప్రత్యామ్నాయ బయోడిగ్రేడబుల్ వస్తువుల్ని తయారు చేసే పరిశ్రమల్ని ప్రోత్సహించడం అవుతుంది. పౌరుల్లో అవగాహన కల్పించడం దీంట్లో చాలా కీలకమైన అంశం అధ్యక్ష. ప్రభుత్వ విధానాన్ని అమలు చేయడంలో పౌరులు కూడా చాలా క్రియాశీలక పాత్ర వహించాలి. సో ఇందాక లాస్ట్ ఫ్యూ మంత్స్గా మేము చేస్తున్న ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ ఒకసారి సభ దృష్టి కూడా తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఉదాహరణకి మీరు ఫ్లెక్సీస్ ఎందుకు ప్రభుత్వం తరఫు నుంచి అన్ని చేయగలుగుతున్నాం, కానీ దీంట్లో పౌరులు ఒక బలమైన భాగస్వామ్యం తీసుకోకపోతే మటుకు ఇది ముందుకు తీసుకెళ్ళడం చాలా అది మనం ఎంతసేపు ఆదేశాలు ఇస్తున్నాం కానీ కింద దాకా ఎందుకు ఆ పొల్యూషన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎందుకు ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నటానికి ఇది మనందరికి కూడా ఒకసారి ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్ కానీ ఈ ఫ్లెక్సీస్ వల్ల ఏం జరుగుతుందంటే అధ్యక్ష, ఇది ఒక ప్లాస్టిక్ మన అందరి దైనందిన డే టు డే జీవితంలో చాలా అంతర్భాగం అయిపోయింది. కూరగాయల్లో వాటి దగ్గర నుంచి నీళ్ళ బాటిల్స్ కావచ్చు, ఇయర్ బడ్స్ కావచ్చు, ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ గ్లాసెస్ ఇవన్నీ సౌకర్యం కలిగిస్తున్నాయి. కానీ ఈ టెంపరీ సౌలభ్యం ఇది పర్యావరణాన్ని కలుషితం చేసుకుంటా చివరికి ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, ఇది ఒక్క ప్లాస్టిక్ భూమిలో మనం ఇమ్మటానికి కనీసం 300 years పడుతుంది అధ్యక్ష. మనం వాడుతున్న ప్రతి ప్లాస్టిక్ అది ఈరోజు ఏమవుతుందంటే, మనం పాలు తాగుతున్న పశువుల కడుపులోకి వెళ్ళిపోతుందో, లేదంటే మనం తినే ఆహారంలో భాగం అవుతుంది. అలాగే ఇప్పుడు ప్లాస్టిక్ విషయం తల్లి గర్భంలో కూడా పశువుల కడుపులోకి పుట్టే పసికందుల రక్తంలోకి చేరిపోయింది. ఆంధ్రప్రదేశ్లోనే చాలా సందర్భాలు ఆవుల కడుపులో సుమారు 60 నుంచి 70 కిలోల ప్లాస్టిక్ తొలగించిన సంఘటనలు నమోదయ్యాయి. ఇలాంటివన్నీ అందుకని మాకు లైఫ్ స్పాన్ ఈ ముఖ్యంగా స్టైరోఫోమ్ అయితే 500 years కానీ పట్టదు, అది పడుతుంది దాన్ని అవడానికి భూమిలో కలవడానికి. ప్లాస్టిక్ బ్యాగ్, ప్లాస్టిక్ స్ట్రా, ప్లాస్టిక్ బాటిల్స్ మినిమం ప్లాస్టిక్ బ్యాగ్ 10 to 20 years, ప్లాస్టిక్ స్ట్రా అయితే 200 years, ప్లాస్టిక్ బాటిల్ అయితే ఏకంగా 450 పైచిలకు సంవత్సరాలు. సో ప్లాస్టిక్ పూర్తిగా భూమిలో కలిసిపోవట్ల.
అది మోస్ట్ డేంజరస్ ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి మైక్రో ప్లాస్టిక్, నానో ప్లాస్టిక్స్ రూపంలో నేల, నీరు, గాల్లో ఇప్పటికీ ఉండిపోతున్నాయి. ఇటీవల అధ్యయనాల్లో కూడా ముఖ్యంగా తల్లిపాలలో కూడా మైక్రో ప్లాస్టిక్ ఉన్నాయని తెలియజేస్తా ఉన్నది. సో వీటన్నిటికీ సంబంధించి మేము ఒక నెక్స్ట్ 2-3 monthsలో చాలా ఒక డీటెయిల్ అనాలిసిస్, డీటెయిల్ ప్లాన్తో వస్తాం అధ్యక్ష, ఒక యాక్షన్ ప్లాన్ తోటి. అది మీకు తెలియజేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీ ద్వారా మేము ఏం చేస్తామంటే స్వచ్ఛందం అనే కార్యక్రమం పెట్టాం. ఈ ఏవైతే ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి నిత్యావసర వస్తువులు పొందుతూ ఉన్నారు, ఇది ఒక అవగాహన పెంచుతున్నాం. ఈ చెత్తను సేకరించి అలవాటుని పెంపొందింపజేస్తున్నాం. ఉదాహరణకి ప్లాస్టిక్ ఫ్రీ తిరుమలలో కాన్సెప్ట్ ద్వారా, అంటే ఒక టెంపుల్, మనం తిరుమలకి వెళ్తే ఈరోజు మనం వెళ్ళి చూస్తే భక్తులు ఎవరు బాటిల్స్, కవర్స్ తీసుకెళ్ళకుండా ప్రత్యామ్నాయం గాజు సీసాలు, పేపర్ క్లాత్స్, బ్యాగ్స్ వాడుతున్నారు. సో లక్షలాది భక్తులు క్రమశిక్షణతో ఈ నియమాన్ని పాటిస్తూ ఉన్నారు. సో మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా చెరుకు పిప్పి, తాటాకులు కానీ, వెదురు ఇట్లాంటి ఇత్యాది బయోడిగ్రేడబుల్ తోటి సేమ్ ఇదే తయారు చేసుకోవచ్చు. సో ప్లాస్టిక్ని నిరోధించాలంటే ముందుగా మూలాలపై దృష్టి సారించాలి. దానికి ప్రత్యామ్నాయ పరిశ్రమలకి సర్క్యులర్ ఎకానమీ పెద్దపీటలు వేయాలి. సో ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వాటిని ముందుకు తీసుకెళ్తారు ఈ పథకాల ద్వారా. అలాగే పర్యావరణ పరిరక్షణ మా సహకారాన్ని అందిస్తా ఉన్నాం. దీన్ని అందరం సద్వినియోగం చేసుకోవాలి. కాదు, దీన్ని ప్రజలు కీలకమైన భాగస్వామ్యం ప్రజల్లోనే ఉంది. అలాగే ప్రత్యేక ప్రోత్సాహాలు విస్తృతంగా అమలు చేయడం ద్వారా పారిశ్రామిక వర్గాలను ఆకర్షించాలి. అప్పుడు ప్రజల ఆలోచన విధానంలో కూడా మార్పు అవసరం. ముందుగా మనకి యాజ్ ఎమ్మెల్యేస్గా కానీ, గౌరవ ప్రతినిధులుగా కానీ, ఇది మనందరం ఒకసారి మీ దృష్టి ద్వారా అందరికీ గౌరవ సభ్యులందరూ తెలియజేస్తాం చేశారు. ఇక్కడ మనం సచివాలయం, ఇక్కడ అసెంబ్లీలో కానీ ఎక్కడ ప్లాస్టిక్ని వాడటం నిషేధించడం అయింది. ముఖ్యంగా మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో ఫ్లెక్సీల ద్వారా వస్తుంది. ఫ్లెక్సీలు ఎలా ఉన్నాయంటే, ఒక చిన్నపాటి ఫంక్షన్ వస్తే ప్లస్ ఫ్లెక్సీలు, ఇంకోటి పండగ అంటే, ఇది ముఖ్యంగా పొలిటికల్ ఫంక్షన్స్ ఆర్ సినిమా. దీనివల్ల ఏమైపోతుంటే అవి ముక్కలు ముక్కలుగా విడిపోయి పశువులు తినేస్తూ ఉన్నాయి, లేదంటే వాటర్లో జలాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. అందుకని మీ ద్వారా గౌరవ శాసనసభ్యులకు కూడా ముందు గౌరవ ప్రజాప్రతినిధులు కనుక నిజంగా కొంత పాటించగలిగితే, అంటే ఫ్లెక్సీలు కూడా బయోడిగ్రేడబుల్, ఒకసారి ఫ్లెక్సీల్ని గత ప్రభుత్వం కూడా బ్యాన్ చేయడానికి ప్రయత్నం చేసింది. అది ఒక ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అవుతుంది. సో చూసారు కదా, మీరు మొత్తం వీడియో కనుక చూసినట్లయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే ప్లాస్టిక్ నిర్మూలన చేయాలి అని చెప్పేసి, అంటే ప్లాస్టిక్ బాటిల్కి బదులుగా గాజు సీసాలను వాడాలి, అట్లా ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి వాడాలి. ఇది ఎమ్మెల్యే అయినా సరే, మంత్రి అయినా సరే, ఫస్ట్ మనం పాటిస్తేనే ఆ తర్వాత జనాలు పాటిస్తారు అన్న రీతిలో ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఈ విధానానికి అక్కడ ఉన్నటువంటి బోండా ఉమా మహేశ్వరరావు అయితే దీనికి ప్రత్యామ్నాయంగా ధీటుగా కొన్ని సమాధానాలు చెప్పినట్టు తెలుస్తుంది. సో సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నటువంటి మీరు చెప్పకుండా ఇటువంటి నియంత్రణను ఫస్ట్ మీరే పాటించాలన్న రీతిలో అయితే చెప్పారు. అయితే బోండా ఉమా ఫేస్ చేసినటువంటి కొన్ని రీజన్స్ అయితే ఆయన అక్కడ బహిరంగంగానే చెప్పుకొచ్చారు. ఏంటి అంటే కొన్ని శాఖలకు, అంటే పీసీబీ శాఖ దగ్గరికి పోయినప్పుడు, అంటే పొల్యూషన్ కంట్రోల్ శాఖ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ఏం చేయాలన్నా, ఏం కావాలన్నా సరే పవన్ కళ్యాణ్ గారిని అడగాలి, డిప్యూటీ సీఎం గారిని అడగాలి, ఆయన ఆఫీస్ నుంచి ఫోన్ రావాలి, ఆయన స్పందించడం లేదు. ఈ విధంగానే సమాధానాలు వస్తున్నాయి తప్ప ఇంకా అసలు కనీసం మా మాటలను కూడా లెక్క చేయట్లేదు అన్న రీతిలో అయితే బోండా ఉమా చెప్పడం అయితే జరిగింది. అంతేకాదు విశాఖలో పొల్యూషన్ ఎక్కువగా ఉందని, విశాఖలో రామ్కీ సంస్థ వాళ్ళు మరి దౌర్జన్యంగా పొల్యూషన్ని ఎక్కువ చేస్తున్నారన్న రీతిలో కూడా మాట్లాడారు బోండా ఉమా. అంతేకాకుండా దీనికి ఇంకా చెప్పాలి అంటే రామ్కీ చైర్మన్ వైసీపీ అభ్యర్థి అని, ఆయనతో సంబంధం ఎవరికి ఉందని, సో ఇట్లా రామ్కీ సంస్థ యొక్క చైర్మన్ ఈ విధంగా అన్నారని కూడా చెబుతున్నారు. మరి ఎందుకు అని కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఎందుకు రామ్కీ సంస్థని కంట్రోల్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి క్వశ్చన్ చేశారు బోండా ఉమా. అంతేకాకుండా పీసీబీ యొక్క చైర్మన్ కూడా అన్నారంట, మీరు ఎమ్మెల్యేలు అయితే నేను మీ మాట వినాలా అన్న రీతిలో కూడా కొన్ని కౌంటర్స్ ఇచ్చినట్టు చెప్తున్నారు. సో ఈ విధంగా చూసుకుంటే సంబంధిత శాఖ మీద ఆయన పూర్తిగా అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు బోండా ఉమా. అయితే ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ కి మొత్తం క్లుప్తంగా అయితే చెప్పడం జరిగింది. మరి వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకున్న పవన్ కళ్యాణ్ దీనికి కరెక్ట్ గానే సమాధానం చెప్పారు. సో సంబంధిత శాఖ మీద దృష్టి సాధిస్తారని కూడా చెప్పారు. అయితే ఈ విధానం విన్నటువంటి అక్కడ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామరాజు కొన్ని సెటైర్లు కూడా వేశారు. సో దాని మీద పవన్ కళ్యాణ్ కూడా కొంచెం హాస్యాస్పదంగానే తీసుకున్నట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, రఘురామకృష్ణరాజు ఎలా మాట్లాడారన్న వీడియోని కూడా మనం చూద్దాం.
గౌరవనీయులైన మంత్రి గారికి ఒక చిన్న విన్నపం సార్. ఏంటంటే రీసెంట్గా కేరళలో ఒక మంచి పాలసీతో వచ్చారండి. మీరు చేయి దింపండి, చూశాను మిమ్మల్ని. కేరళలో ఒక పాలసీ ఏంటంటే ఈ లిక్కర్ కన్జంప్షన్ మన రాష్ట్రంలో బాగా ఎక్కువ, మన ఆదాయం చూస్తేనే తెలుస్తుంది. అన్ని ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్నారు. కేరళలో ఎగ్జాంపులరీగా ఒక్క జిల్లాలో మొదలు పెట్టారు ఏంటంటే ఆ బాటిల్ మీద 10 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. ఛార్జ్ చేసిన తర్వాత ఖాళీ బాటిల్ ఇచ్చిన వెంటనే దే హ్యావ్ టు రీపే ద 10 రూపీస్. దాన్ని రీసైకిల్కి వాడటానికి టీటీలో ఉంది సార్. ఆయన అనేది ఈ బ్రాండీ బాటిల్స్ కూడా అప్లై చేయమని. బ్రాండీ బాటిల్స్కి ప్లాస్టిక్ కన్జంప్షన్ ఎక్కువగా ఉంది, ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు కాబట్టి హ్యూజ్ కన్జంప్షన్ ఒక దగ్గర కలెక్ట్ అవుతుంది. అది ఈ కొంచెం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుంటే మేజర్ పర్సంటేజ్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ ఒకటి చేయొచ్చండి. కేరళలో ఇంప్లిమెంట్ అయింది. ఇంకొకటి ఏంటంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఈ నిషేధానికి మీరు మీలాంటి హీరోస్ తోటి అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే కొన్ని కోట్లు అవుతుంది. మీరు సంబంధిత శాఖ మంత్రిగా ప్లాస్టిక్ని నిషేధించండి అని మీరు జన సైనికులకి చెప్పారంటే ఎవడన్నా ప్లాస్టిక్ వేస్తే పట్టేసుకుంటారు వాళ్ళు. ఆ మధ్యన గోతులు ఎలా కప్పెట్టారో కొన్ని సంవత్సరాల క్రితం రోడ్లు మీరు బాగు చేయమని పిలిపించినప్పుడు ప్లాస్టిక్ని ఆపండి అని మీరు ఒక్క పిలుపు ఎలా ఇస్తే ఎలా అంతే, ఇంకా అది ఆగిపోతుంది. సో కాబట్టి సంబంధిత శాఖ మంత్రిగా మీరు ఆ స్టెప్స్ తీసుకుంటే డెఫినెట్గా ఈ ప్లాస్టిక్ భూతాన్ని అరికట్టాలంటే అది మీ వల్ల సాధ్యమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్లాస్టిక్ గురించి మీ అవగాహన ఇందాక మీరు చెప్పారు, ఎక్స్ట్రాడినరీగా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయటం, తల్లి గర్భంలో కూడా ఈ పొల్యూటెంట్స్, మైక్రో పొల్యూటెంట్స్, ఇలాగే విలేజెస్లో సిటీస్లో కొంచెం డిజిటల్ బోర్డ్స్ని ఎంకరేజ్ చేస్తే ఈ ఫ్లెక్సీలు మానేసి ఆ అడ్వర్టైజ్మెంట్ ఏదో డిజిటల్ బోర్డ్స్లోనే ఇచ్చుకుంటారు ఆ ఫంక్షన్లప్పుడు దానప్పుడు. కొంచెం ఆ రకంగా డిజిటల్ బోర్డ్స్ని ఎంకరేజ్ చేస్తే దిస్ మైట్ ఆల్సో కమ్ డౌన్ క్వైట్ ఎ బిట్ సార్. ఇది నా రిక్వెస్ట్ తమరికి. సో మొత్తానికి చూస్తే రఘురామకృష్ణంరాజు కూడా సెటరికల్ గానే కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. ఏంటి అంటే కొన్ని రాష్ట్రాలలో, కేరళ వంటి రాష్ట్రాలలో ఏంటంటే ఏదైనా వాటర్ బాటిల్ కానీ మద్యం బాటిల్ కానీ ఏదైనా కానీ తీసుకున్నప్పుడు దానికి ఎక్స్ట్రా ఛార్జ్ అనేటివి పే చేయడం జరుగుతుంది. అంటే ఒక కొట్టు దగ్గరికి వెళ్ళి మనం ఒక బాటిల్ తీసుకుంటే దానికి 10 రూపాయలు ఎక్స్ట్రా పే చేసి మళ్ళీ తిరిగి ఆ బాటిల్ అదే కొట్టుకి ఇచ్చామనుకోండి, మళ్ళీ వాళ్ళు రీపే చేసేస్తారనమాట 10 రూపాయలు. సో ఈ విధంగా చూసుకుంటే రీసైక్లింగ్ విధానం కూడా ఈజీగా అవుతుంది. ప్లాస్టిక్ అంతా ఒకటే విధంగా సేకరించవచ్చు అని కూడా చెబుతున్నారు. సో ఈ ప్లాస్టిక్ అంతా సేకరించేస్తే రీసైక్లింగ్ విధానం కోసం కొన్ని కోట్లు కూడా ఖర్చు అవ్వచ్చు అని చెప్పారు. సో ఈ కోట్లు ఖర్చు అవ్వడం కన్నా కూడా మీ జన సైనికులకు చెప్పేసేసేయండి ఒక మాట, ప్లాస్టిక్ ని ఎక్కడ పడితే అక్కడ వేయకండి, ప్లాస్టిక్ ని నిషేధించండి అని. ఖచ్చితంగా వాళ్ళు పాటిస్తారు. ఈ విధంగా కూడా ఈజీ ప్రాసెస్ అవుతుందని చెప్పేసి చమత్కరించారు. బట్ కానీ నిజానికైతే అదే చెప్పచ్చు, ప్రతి ఒక్కరు కూడా, అంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని నమ్ముకొని ఎంతో మంది ప్రజలు ఉంటారు. ఇక్కడ మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కార్యకర్తలకు కానీ వారి జన సైనికులకు కానీ ఖచ్చితంగా ఈ విషయం గురించి వాళ్ళు చెప్తే డెఫినెట్లీ పాటిస్తారు. అయితే ఈరోజు అసెంబ్లీలో ఫైనల్గా వచ్చింది ఏంటి అంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అతి కొద్ది రోజుల్లోనే చెత్త నివారణ, అదే ప్లాస్టిక్ చెత్త నివారణ చేయాలని చెప్పేసి కాలుష్యాన్ని కాపాడాలి అనే విధంగా అయితే చర్చ నడిచినట్టు తెలుస్తుంది. మరి ఈ విధంగా చూసుకుంటే మరి వెయిట్ చేసి చూద్దాం నిజంగానే ఆంధ్రప్రదేశ్లో కాలుష్యాన్ని కాపాడగలుగుతామా, ప్లాస్టిక్ ని నివారించగలుగుతామా అనేది.